అందరికీ నమస్కారం. అంశంలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇక విషయం ఏంటంటే, మరి నిన్న ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన నేను దాదాపు 5-6 గంటల నుంచి చాలా ఛానల్స్లో చూశాను. రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన చాలామంది విశ్లేషణలు చేశారు. ఇంతకు రేవంత్ రెడ్డి అంటే టీడీపీకి అంటే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఆయన వ్యాఖ్యలు చేశాడు. అంటే ఏం వ్యాఖ్యలు చేశాడంటే, మరి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీని మరి పొందబెట్టాలి, మీరందరూ తరలి రావాలి, మీరందరూ ఏకం కావాలి. అంటే తెలంగాణలో టీడీపీ పార్టీ పతనమైపోవడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ పార్టీని, అలాంటి పార్టీని పొందబెట్టాలన్నట్లు మొత్తం మీద టీడీపీకి ఫేవర్గా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీని మీద చాలా విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఇంతకు మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడా, లేదంటే టీడీపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడా, ఇంతకు ఆయన టీడీపీయా లేదంటే కాంగ్రెస్ పార్టీయా అని చెప్పేసి రకరకాల వార్తలు విశ్లేషణలు వస్తూ ఉన్నాయి. ఇక నా అభిప్రాయం ఏంటంటే, రేవంత్ ఎప్పటి నుండో చెప్పుకుంటూ వస్తున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుండో అంటే తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితం అయిపోయాడు, ఇంతకు ఆయన నిలబడితే కదా అన్ని అవినీతి కేసులు ఉన్నాయి, రాష్ట్రాన్ని అప్పులప్పాలు చేశారు, ఇక బీఆర్ఎస్ రాదు, ఇక 10-15 సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం, నేనే సీఎం అన్నట్టు కూడా ఆయన వ్యాఖ్యలు చేశాడు. అదొక పాయింట్ మనం తీసుకుందాం. ఇంకొకటి ఏంటంటే, మనం ఒకసారి అంటే రాజకీయ పార్టీల వ్యూహాలు, అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు నేను గమనించింది ఏంటంటే, మరి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అంటే టీడీపీని మలుచుకోవడం కావచ్చు, ముస్లిం ఓటర్లను ఆకర్షించడం కోసం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎవరైతే సెటిలర్స్లుగా ఉన్న ఆంధ్ర ఓటర్లను ఆకర్షించడం కోసం కావచ్చు, సిపిఐ లాంటి పార్టీలను ఆకర్షించడం కోసం కావచ్చు, ఆయన ఇలాంటి స్పీచ్లు, ఇలాంటి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా నా అనాలిసిస్ ఏంటంటే, మొన్న అంటే ఏదో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మన రేవంత్ స్ట్రాటజీ ఒకసారి మనం చూసినట్లయితే, రేవంత్ రెడ్డి చాలా ఆలస్యంగా జూబ్లీ హిల్స్ ప్రచార బరిలోకి దిగడం జరిగింది. అసలు స్టార్టింగ్లో రాలేదు. అసలు మంత్రులు కూడా చాలా లేటుగా ప్రచార పర్వంలోకి వచ్చారు. 4-5 మంత్రులు మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం డివిజన్లలో ప్రచారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కూడా మరి చివరి 4-5 రోజుల ముందు ఆయన వరుసగా ఈ ర్యాలీలు, వాహనం పై నుండే మాట్లాడడం, ఇట్లాంటి సభలలో ఆయన ప్రసంగాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రసంగాలను మనం తీసుకున్నట్లయితే చాలా ఆయన రాజకీయ పరంగా రాజకీయ చతురత కలిగి ఉన్న నాయకుడిగా మనం చెప్పుకోవచ్చు. కేసీఆర్ తర్వాత చాలా వ్యూహాత్మకంగా ఓటర్లను ఆకర్షించడానికి అమీర్పేట్లో ఎన్టీఆర్ విగ్రహం పెడతాం అని చెప్పేసి మాట్లాడి ఆంధ్ర ఓటర్లు, టీడీపీ కూడా మరి ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూలంగా పనిచేసేలా రేవంత్ రెడ్డి పావులు కదపడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగానే మరి జూబ్లీ హిల్స్లో విజయం సాధించాడు. నవీన్ యాదవ్ ముస్లింల ఓట్లను కూడా సాధించాడు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, ఇదంతా రేవంత్ స్ట్రాటజీ. ఇక ఖమ్మం సభలో మనం చూసినట్లయితే
ఖమ్మం సభలో కూడా అంటే తెలుగుదేశం నాయకులు, క్యాడరు, కార్యకర్తలు, తెలుగుదేశాన్ని అభిమానించే ప్రజలు, ఓటర్లు వీళ్ళంతా తరలి రావాలి, బీఆర్ఎస్ను పొందబెట్టాలి. అంటే దీనిలో నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మరి ఆంధ్ర ఓటర్ల షేరింగ్ కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారిని ఆకట్టుకోవడానికి, అదేవిధంగా మరి ఇప్పటి నుండే టీడీపీ పార్టీని టీడీపీ పార్టీకి కొంత దగ్గర అయ్యి మరి ఆ ఎలక్షన్ టైంలో మరి ఏ విధంగా మేనేజ్మెంట్ చేయాలి, ఏ విధంగా మరి మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు, ఇలా విజయం సాధించాలనే ఒక కసి, పట్టుదల ఆయన మాటల్లో స్పష్టంగా కనబడతా ఉంది. ముఖ్యంగా ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిందే టీడీపీ పార్టీ నుండి, దానిలో నుండే ఆయన ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ పార్టీతో మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఒకప్పుడు మా సీఎం చంద్రబాబు నాయుడుతో మంచి అవినాభావ సంబంధం ఉంది. టీడీపీలో చాలామంది నాయకులతో అవినాభావ సంబంధం ఉంది. అదేవిధంగా మరి ఎప్పుడైతే 2014లో మరి అప్పుడున్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇక్కడ టీడీపీని ఉనికిని పూర్తిగా దెబ్బతీయడానికి అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా పావులు కదిపింది అనే సంగతి మనకు తెలుసు. అందులో ఉన్న నాయకులు అంటే గెలిచిన 15-16 మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీలోకి ఆనాడు వెళ్ళిపోయారు, ఇవంతా మనకు తెలుసు. తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ 2016లో ఉంటే ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మరి ఇదే టైంలో మనం ఇంకొక అంశం కూడా, మరి చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు, మనందరికీ తెలుసు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడము, బీజేపీని ఓడించడానికి విశ్వ ప్రయత్నాలు చేయడం, చివరికి ఆయనే ఓడిపోవడం జరిగింది 2019లో. అదొక చారిత్రక తప్పిదంగా కూడా అందరూ అభినందించారు. అయితే ఇక్కడ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మళ్ళీ బీజేపీతో వస్తుంది, ఎన్డీఏలో ఉంది టీడీపీ, అదేవిధంగా మన ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం ఉంది. కాబట్టి కాంగ్రెస్తో దాదాపు అవినాభావ సంబంధాలే కలిగి ఉంది టీడీపీ. అయితే రేవంత్ యొక్క ప్రధాన లక్ష్యం కూడా ఏంటంటే, ఇక్కడ ఎలాగైనా సరే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానివ్వద్దు అన్న ఒక దృఢ సంకల్పం అయితే స్పష్టంగా కనబడుతోంది. దానికోసం ఆయన ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీ అన్నట్లుగా ఈ ఖమ్మం సభలో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఏ పార్టీనైనా కలుపుకోవడానికైనా సిద్ధపడుతున్నారు. అందుగురించే మరి టీడీపీ శ్రేణులకు ఆయన చాలా గట్టిగా పిలుపునిచ్చారు. అంటే తెలంగాణలో మరి అసలు ఈ బీఆర్ఎస్ గద్దెలు కూడా ఉండడానికి వీలు లేదు, గద్దెలు కూర్చాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, రేవంత్ రెడ్డి మంచి జోష్లో ఉన్నాడు. మరి ఏవైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయం సాధించారో కాంగ్రెస్, అదేవిధంగా సర్పంచ్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా దాదాపు 65% స్థానాలను గెలుచుకోవడం ద్వారా మంచి జోష్లో ఉన్నారు. ఇదే జోష్ను కొనసాగించాలని చెప్పేసి ఆయన ఒక దృఢ సంకల్పంతో మరి ముందుకెళ్తా ఉన్నాడు రాజకీయంగా. మరి ఈ నేపథ్యంలోనే ఆయన మరి టీడీపీ శ్రేణులను ఆకర్షించడానికి, ఆయన టీడీపీ అంటే ఆంధ్ర ఓటర్లను ఆకర్షించడానికి చేసిన వ్యాఖ్యలుగా ఉండొచ్చని నా అభిప్రాయం. ఇక మొత్తం మీద నిజంగా వాస్తవానికి టీడీపీ మరి చంద్రబాబు నాయుడు 2014 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాక్చువల్గా అయితే మరి తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి చాలా సమర్థుడు. మరి ఆయనకు అధ్యక్ష పగ్గాలు అప్పగించలేదు, చాలా ఎప్పుడో లేట్గా ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇచ్చారు. రేవంత్ రెడ్డి కూడా తెలుసు టీడీపీ ఏ విధంగా ఆయనను ట్రీట్ చేసిందన్న అంశం కూడా ఆయనకు తెలుసు. కాకపోతే
మన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో ఎన్నికలు మరి మన హైదరాబాద్ తీసుకుంటే ఆంధ్ర ఓటర్లు కూడా ఉంటారు. ఖమ్మం లాంటి జిల్లాలో తీసుకున్నట్టయితే ఆంధ్ర ఓటర్లు ఎక్కువ. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి ఆ ఓట్లను కొల్లగొట్టడానికి, ఆంధ్ర ఓటర్లను హక్కున చేర్చుకోవడానికే ఈరోజు రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశాడని చెప్పి అయితే నేను భావిస్తున్నాను. ఇప్పటివరకు